అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ్. ఇవాళ మనం తీయబోతున్న వీడియో వేములవాడ రాజన్న టెంపుల్లోని ప్రత్యేకతలు. ఏదైతే అది ఎప్పుడు కట్టిర్రు, ఎవరు నిర్మించిర్రు, ఏ రకంగా అయింది అనే దాని మీద ఇవాళ మనం వీడియో తీసినాం. ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియో చూడండి. అలానే నచ్చితే వీడియో లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు నమస్కారం, బాగున్నారా? ఇప్పుడు మన వేములవాడలో స్థిరపడ్డటువంటి రాజరాజేశ్వర టెంపుల్, రాజేశ్వరుడు ఏ కాలంలో స్థిరపడి ఉన్నాడు, దాన్ని ఎలా గుర్తించారనే చరిత్ర గురించి వచ్చినాం. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయోస్మ స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శ్రీ రాజరాజేశ్వరాయ నమః. రాజరాజేశ్వర మహాక్షేత్రం వేములవాడ. ఈ రాజరాజేశ్వర స్వామి చాలా కాల క్రితం, పూర్వకాలమందు ఆ పరమేశ్వరుడు ఈ ధర్మగుండంలో స్వయంభుగా ఉండడం, అలాగే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కంటే పూర్వమందు కూడా ఈ వేములవాడ అనే రాజరాజేశ్వర మహాక్షేత్రమందు ఈశ్వరుడు రాజరాజేశ్వరునిగా స్వయంభుగా ఈ ధర్మగుండంలో పుష్కరంలో ఉండడం. కృతయుగంలో రామచంద్రమూర్తి, సూర్యభగవానుడు మొదలగు దేవతలందరూ కూడా స్వామివారి యొక్క దర్శనానికి రావడం, సీత అమ్మవారు, రామలక్ష్మణులు వచ్చి దర్శనం చేసుకోవడం, సూర్యభగవానుడు తన తేజస్సును కోల్పోయి ఈ క్షేత్రమందు స్వామివారి యొక్క సన్నిధానంలో తపస్సు చేసి స్వామి దర్శన భాగ్యాన్ని పొంది అఖండమైన తేజస్సును పొంది గగనమండలానికి వెళ్ళడం. అంతేకాకుండా త్రేతాయుగంలో రామచంద్రమూర్తి రావడం, ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు సంతానం కొరకై జాంబవతితో కలిసి ఈ రాజరాజేశ్వర క్షేత్రానికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం చేత పుత్ర సంతానం పొంది ఆ పిల్లవానికి సాంబశివుడని పేరు పెట్టుకోవడం. కలియుగమందు రాజరాజ నరేంద్రుడు ఈ వేములవాడ రాజరాజేశ్వర మహాక్షేత్రానికి వచ్చి భయంకరమైన శారీరక బాధ చేత అనేక దేశాలు ప్రాంతాలు తిరిగి 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 వచ్చి ఈ స్వామి కోనేటిలో స్నానం చేయగానే అతని యొక్క శరీరం యొక్క బాధను నివారణ కావడం, ఇక్కడనే ఆ ఆనందంతో విశ్రమించడం. పరమేశ్వరుడు అతనికి స్వప్నమందు అగుపించి, నరేంద్ర, ఈ ధర్మగుండంలో పుష్కరంలో నేను వెలిసి ఉన్నా, ఇట్టి విగ్రహాన్ని ఒడ్డున ప్రతిష్టాపన చేయమని ఆ స్వామివారు ఆజ్ఞాపించడం, భటులను పిలిపించి ఆ స్వామివారి యొక్క మూల విరాట్ను ఒడ్డున పెట్టించి ప్రతిష్టాపన కొరకు ఒక ముహూర్తాన్ని నిర్ణయించడం. అంతలో అతడు ఆనందంతో నిద్రావస్థలోకి పోవడం. ఈ మానవ ప్రతిష్టాపనే కాకుండా సిద్ధులు, సాధ్యులు, గంధర్వులని అలాంటి మహాయోగీశ్వరులు అయినటువంటి నవనాథ సిద్ధులు వచ్చి ప్రతిష్టాపన చేయకపోవడం. ఈ నవనాథ సిద్ధ ప్రతిష్టాపనమై అట్టి రాజరాజేశ్వరుడు మహా దివ్యమైన తేజస్సుతో ఈ వేములవాడలో ఈ రాజరాజేశ్వర క్షేత్రమందు ఉండడం జరిగినటువంటి విషయం. అంతేకాకుండా నందీశ్వరుడు అనేక ప్రాంతాలు తిరిగి శివదర్శనం కాకపోగా ఆ నారదుని యొక్క అనుగ్రహ సుభాషితమైన వాక్యాలచే నందీశ్వరుడు వేములవాడకు వచ్చి తపస్సు చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది దర్శన భాగ్యాన్ని పొందడం. ఆ రాజరాజేశ్వరుడు ఆ నందీశ్వరునికి వరాన్ని ఇవ్వడం. ఆ నందీశ్వరుడే ధర్మదేవత. భవిష్యత్ కాలంలో, కలికాలంలో భక్తులు నా దర్శనానికి రావడం, ఎలాంటి కోరిక చేతి వస్తున్నారో సమస్త కోరికలు నెరవేరగానే స్వామి రాజరాజేశ్వరుడా, నాకు సంతానం కాగానే, నాకు వివాహం కాగానే, అనేక ఐశ్వర్యాలు కలగానే పరమాత్మ నీకు కోడి సమర్పణ చేస్తానని మొక్కోవడం, కోనేటిలో స్నానాలు చేయడం, స్వామివారికి అభిషేకాలు, అన్నపూయలు, కళ్యాణాలు, ఆకుల పూజలు,
అనేక విధాలుగా అర్చనలు సేవలు చేయడం జరిగినటువంటి యొక్క విశేషమైనటువంటి ఫలితం. ఇట్టి పరమేశ్వరుడు ఆ రాజరాజేశ్వరుడు ఆ నందీశ్వరునికి వరాన్ని ఇవ్వడం, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి యొక్క సన్నిధానం రావడం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాల కంటే పూర్వముందు ఈ రాజరాజేశ్వరుడు వేములవాడలో స్వయంభుగా వెలిసి ఉండడం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సమస్త దేవతలు, సమస్త మానవులు, సమస్త గంధర్వులు, యక్ష కిన్నెర కింపురుషులు, సమస్త జీవరాశులు కూడా పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఎవరు ఎలాంటి కోరిక చేత స్వామివారి సన్నిధానానికి వచ్చి స్వామివారి సేవలో అఖండమైన సేవను చేసి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది పరిపూర్ణ ఫలాన్ని పొంది ఆనందంతో ఈ లోకంలో జీవించడం ఇట్టి ఫలితం. ఆ రాజరాజేశ్వరుడు ఈ వేములవాడలో రాజరాజేశ్వరుడుగా స్వయంగా ఉండడం, సమస్త కోరికలు నెరవేర్చే కల్ప వృక్షం లాంటి ఆ పరమేశ్వరుడు ఆ స్వామి సన్నిధానానికి అనేక మంది భక్తులు వచ్చి కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారికి కోటి సమర్పణ చేస్తూ అభిషేకాలు, అన్నపూయలు, పల్లకి సేవలు, ఆకుల పూజలు, కుంకుమార్చనలు, అనేక విధాల మహాలింగార్చనలు, కళ్యాణాలు మొదలగు విశేష అర్చనలు చేసి స్వామివారి సేవలో అందరూ ఎంతో మోక్షాన్ని పొంది ఆనందమైన జీవితాన్ని పొందుతూ ఈ లోకంలో ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందే చక్కటి సన్నిధానం ఈ రాజరాజేశ్వర మహాక్షేత్రం. కావున భక్తులెల్లరూ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి యొక్క మహాసన్నిధానానికి వచ్చి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఈ లోకంలో పిల్ల పాపలతో పాడి పంటలతో సుభిక్షంగా జీవించాలి ఆశీర్వదిస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.